ఇచ్చిన వాళ్ళు కూడా విమర్శించే వాళ్ళు తప్ప ఏమి బలపరిచే వాళ్ళు కాదు. అనుమతిని ఇచ్చారు అని చెప్తున్నారు. సో రాజకీయంగా ఎవరెంత బుర్రబద్దాలు కొట్టుకున్నా కోర్టులు చట్టాలు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా వాటి పద్ధతిలో అవి వెళ్తూ ఉంటాయి. సో జగన్మోహన్ రెడ్డికి విదేశాలకు వెళ్ళడానికి అనుమతి లభించిందనే విషయం మనకు ఒకటి అర్థమవుతుంది. ఇక లండన్ వెళ్తాడు మళ్ళీ తిరిగి రాడని ఎన్నికల ముందు కూడా చూసాం మనం. రిజల్ట్స్ రాకముందు కూడా ముందే అక్కడికి వెళ్ళిపోయి అక్కడే ఉంటాడని. ఈ కథలు ఇవన్నీ ఎలా ఉన్నా రాజకీయ నాయకులు మాజీలు కూడా వాళ్ళ ప్రణాళిక ప్రకారం వాళ్ళు వెళ్తుంటారు. ఒకటైతే అనిపిస్తుంది, జగన్ ఏదో ఇది చేశారు అది చేశారు ప్రణాళిక అన్నారు, కానీ ఆ వైసీపీకి తక్షణం ఏదో తీవ్రమైన కార్యాచరణ చేసే ఆలోచన అయితే లేదనేది మనకు స్పష్టమవుతుంది. చిన్న సబ్మిషన్ సార్, లాస్ట్ టైం జగన్ లండన్ వెళ్ళినప్పుడే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. అదే అది నువ్వు అంటుంది ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా అది కూడా జరిగేది ఉండగా. అది కాదు, రిజల్ట్స్ వచ్చే ముందు కూడా ఆయన వెళ్తానన్నారు. అంటే ఎలాగో ఓడిపోతానని తెలుసు, అందుకని ఇప్పుడే సర్దుకుంటున్నాడని కూడా ప్రచారం జరిగింది మీడియాలో. చంద్రబాబు అరెస్ట్ జరిగింది లండన్లో ఉన్నప్పుడే, దట్ ఈస్ ట్రూ ఆఫ్ కోర్స్. కాబట్టి అది దాంట్లో సమస్య ఏం లేదు. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వైసీపీ నాట్ ప్లానింగ్ ఎనీథింగ్ బిగ్ అనే అర్థమవుతుంది. ఏది పెద్ద ప్లానే ఉంటే, అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేరండి. ముఖ్యమంత్రి వేరే దేశానికి పోయినా ఆయన తరఫున పనిచేయడానికి కార్యదర్శులు, మంత్రులు, సలహాదారులు, సకల మంత్రులు చాలామంది ఉంటారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు 11 మంది ఎమ్మెల్యేలతో ఇప్పుడు ఆయనకు అదేమి ఉండదు. సో వాళ్ళ పార్టీ ఏమి పెద్ద ప్లాన్ ఏమీ చేయడం లేదు, కొంత కాలక్షేపమే జరుగుతుంది అనే ఒక విషయం కూడా మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంత కీలకమైన సమయంలో ఆయన వెళ్తున్నాడంటే హీఈస్ నాట్ ప్లానింగ్ ఎనీ బిగ్ ప్లాన్స్ ఏమీ లేవు. లిమిటెడ్గా కాలం గడపటము, కొంత విరామం తీసుకునే మూడ్లోనే ఉన్నారనేదే మనకు అర్థమవుతుంది. అలాగే ఈ ఫిరాయింపుల గురించి కూడా ఆయన ఏం భయపడడం లేదని, అది కూడా అంటే ఉన్నవాళ్ళు ఉంటారు పోయినోళ్ళు పోతారని తప్ప ఎలా అయినా తను స్వయంగా పిలిపించి మాట్లాడి ఆపి ఇవన్నీ ఏమో చేయాలన్న ఆలోచన కూడా లేదని నాకు తెలిసినంతలో జగన్ను కలుసుకున్న వాళ్ళు లేకపోతే ఇలాంటి వాళ్ళు చెప్పేది ఆయన మామూలుగా ఉన్నాడు. ఆయన ఏమీ అప్సెట్ అవ్వటమో లేకపోతే తీవ్రంగా హైరాణ పడటమో చేయడం లేదు. అది మంచిగా చెడ్డ నేనేం చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి నాయకులు వెళ్ళిపోయినా పర్వాలేదు 40% అదే ధోరణిలో ఉన్నాడు ఆయన. అదే అంటే సింగిల్ పాయింట్. అప్పుడు అంతకుముందు కదా బటన్ లాగా, ఇప్పుడు ఆయన 40%, అప్పుడు బటను ఇప్పుడు 40%. ఈ 40% అనే దాన్ని ఒకదాన్ని పట్టుకొని ఒకటైతే జగన్ కూడా గుర్తించాలి, ఆయన పార్టీ వాళ్ళు కూడా. 40% అనేది ఏదో కొండలాగా స్థిరంగా అలాగే ఏమి ఉండదు. మన పర్ఫార్మెన్స్ని బట్టి, అలాగే మనం ఓడిపోయినా గెలిచినా ప్రజలతో ఉన్నామనే దాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి ఉంటుంది. కానీ 40% అనేది ఏదో స్థిరమైన సంఖ్య, ఇంకా అదేమి చలనం లేదనేది ఏమి ఉండదండి. రాజకీయాల్లో మనం కృషి చేస్తే అది నిలబడుతుంది, లేకపోతే లేదు. సరే ఆయన అమ్మాయిల బిడ్డల దగ్గరికి వెళ్తున్నారు, ఏం చేస్తారో మనకు తెలియదు. కానీ బట్ ఇప్పుడు వైసీపీ ఉన్న పరిస్థితుల్లో చూస్తే 25వ తారీఖు వరకు, అంటే ఒక 20 రోజులు కీలకమైన సమయంలో ఆయన గ్యాప్ ఇస్తున్నారు అంటే కావాలనే ఈజ్ అలోయింగ్ థింగ్స్ అనిపిస్తుంది. ఇంకోటేమో టీడీపీ వాళ్ళ విమర్శల్లో చూస్తే కనుక కేసులు తన అందుబాటులో ఉండటం, ఈ సమస్యలు కూడా రాకుండా వీటి నుంచి దూరంగా ఉందామనే ఆలోచన కూడా కొంత దీనికి వెనక ఉందని ఇంకోటి అనిపిస్తుంది. వీ హ్యావ్ టు సీ ఇంకా ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అనేది చూడాలి. కానీ ఫ్లాష్ అయితే ఉండదు, బికాజ్ ఇవి అసలు క్యాండిడేటే ఉండడు కాబట్టి. సార్ రాజకీయాల్లో అన్ని అవకాశాలు అవసరాలు ఉంటాయి కదా సార్. శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు. నిన్న మొన్నటి వరకు తిట్టుకున్న వాళ్ళు, కత్తులు దూసుకున్న వాళ్ళు కూడా కలిసిపోతూ ఉన్న పరిస్థితి ఇక్కడ.